విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. రెండో దశలో 4135 గ్రామ పంచాయతీలున్నాయి. వివిధ కారణాలతో 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 3342 పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 10,668 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 36,602 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 94 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 26,191 వార్డులకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. వార్డు ఎన్నికల్లో 63,480 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలను భద్రతను మరింత పెంచారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఫలితాలు వచ్చే వరకు మద్యం షాపులు మూసేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మొదటి విడత ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇక మెదక్ జిల్లా బెల్దుర్తి నుంచి పంచాయతీ ఎన్నికలపై పూర్తి డీటెయిల్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, గుడ్ మార్నింగ్. పోలింగ్ ఎట్లా జరుగుతోంది? అక్కడ ఓటర్లు ఏమంటున్నారు? ఇవాళ పొద్దున 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది వెల్దుర్తి మండల కేంద్రంలో. 6:40 ఓటర్లు ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్కి వచ్చి వారు నిలబడి ఉన్నారు. బారులు నిలబడి ఉన్నారు. ఈ వెల్దుర్తి గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ దగ్గర 3,800 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. 8,000 జనాభా ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించి ఇది మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం. ఇది బీసీ మహిళ. 5 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకల్లా ఎక్కువ మంది మహిళలు, ముసలి వాళ్ళు పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. బహుశా 10-11 గంటల తర్వాత కొత్త తరం ఓటర్లు, తర్వాత మధ్య వయస్కులు వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతున్నది. ఇక్కడ పోలింగ్ పొద్దున 7 గంటల నుంచి ఇప్పటి వరకల్లా ఎంత పోలింగ్ నమోదైంది అనే విషయాలు రిటర్నింగ్ ఆఫీసర్ మన దగ్గర ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? నా పేరు రాములు సార్. రామకృష్ణ గారు. రాములు గారు, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ అయింది? 28% అయింది సార్. 28. మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? 14 వార్డులు. 14 వార్డులు ఉన్నాయి. ఎవరి ఓట్లు ఎక్కువ ఓట్లు వేయడానికి ఎవరు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు? వృద్ధులు కూడా ఎక్కువ వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, అదేవిధంగా యువకులు అంతా, గ్రామస్తులు అంతా కూడా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహంగా వస్తున్నారు. కొన్ని వార్డులలో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. అంటే మొత్తం ఎంతమంది ఓట్లు ఇప్పటికి? 1,112. 11-12. 1,112. ఇప్పటి వరకు అయిందా? ఎన్ని గంటల వరకు అయిపోవచ్చు? 1 o'clock వరకు అయిపోతుంది. అంటే మొత్తం 3,900 ఉంటే కనుక ఇందులో కొన్ని డిలేటెడ్ ఉంటాయి, కొంతమంది అయ్యారు. 90% కంటే ఎక్కువ కూడా కావచ్చు. బాగానే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి మంచి పర్సెంటేజ్ లోనే పోల్ అయితే సిఐ గారు, ఇక్కడ లోకల్ సెక్యూరిటీ పరంగా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ పరంగా వెల్దుర్తి మండలంలో ఆల్మోస్ట్ ఒక డిఎస్పీ గారు, 2 ఇన్స్పెక్టర్సు, 8 మంది ఎస్ఐలు, 80 మంది, 100 మంది దాకా ఫోర్స్ ఉందండి. ఎక్కడ కూడా ప్రతి విలేజ్లో కానీ ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కానీ ఆల్మోస్ట్ 4-5 మెంబర్స్ను బందోబస్తు చేయడం జరిగింది. 1-2 విలేజెస్ ఉన్నాయి కానీ అక్కడ కూడా పటిష్టమైన బందోబస్తు ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు లేదండి. ప్రశాంతంగా పోలింగ్ రన్ అయింది. అన్ని పోలింగ్ స్టేషన్లో రన్ అయింది. ఆల్మోస్ట్ నడుస్తూ ఉన్నది. ఒక 30%కు ఆల్మోస్ట్ పోలింగ్ కూడా వచ్చేసింది ఇప్పటి వరకు. అవునండి. థ్యాంక్ యూ అండి జోస్ బాబు గారు. వెల్దుర్తి మండల కేంద్రం ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఇందులో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఇది నేషనల్ హైవేకు దగ్గర 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యవసాయ బేస్డ్గా ఉన్న గ్రామం అయినా సరే ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి వలస వస్తారు. ఈ గ్రామంలో కూడా ఓట్లు వేయడానికి ఇతర ప్రాంతాల నుంచి బతకడానికి బయటికి పోయిన వారు నిన్న సాయంత్రం వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే 2 రోజుల కింద వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇవాళ పొద్దున వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బయట ఈ గ్రామంలోకి వచ్చే ముందు నేను చాలా మందితో మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది బతుకుదేరు కోసమై మేము హైదరాబాద్లో ప్రధానంగా మేడ్చలు, బిహెచ్ఈఎలు ఈ చిన్న పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో బతుకుదేరు చూసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని, అందులో ఎక్కువ మంది కూలీలు ఎక్కువ మంది ఉన్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా అంటే కూలీలు, వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది ఈ గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించి పొద్దున్న నుంచి ఇప్పటివరకు నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది మహిళలు పోటీలో ఉన్నారు కాబట్టి బహుశా ఎక్కువ మంది మహిళలు పోలింగ్ బూత్కి వచ్చిరేమో. ఇక్కడ మన దగ్గర ఒక మహిళా అభ్యర్థి అంటే వీళ్ళు 5 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి 5 మంది ఈ ఊర్లో ఉన్న మహిళా ఓటర్లను బాగా కలిసి వాళ్ళ కన్సర్న్ కూడా ఎక్కువ ఉన్నట్లుంది. అందుకోసమనే మహిళా ఓటర్లు ముసలి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన 1-2 గుర్తుల గురించి వాళ్ళు అడిగిపోతున్నారు. అయితే గుర్తుల సంగతి ఎత్తున్నా సరే కానీ మహిళా అభ్యర్థి మన దగ్గర ఉన్నారు. అమ్మ ఏం పేరు? మీ పేరు? ముక్తాబాయి సార్. ముక్తాబాయి. నేను సోషల్ వర్కర్ సార్. నేను సర్పంచ్ అభ్యర్థిని. నా గుర్తు బ్యాట్. మీరు సర్పంచ్ అయితే గనక ఏం చేస్తారు ఊరికి? ఏ పేదలైతే అట్టడుగున ఉన్నారో నిరుపేదలు, ఇల్లు పొలాలు ఎవ్వి లేవు, మహిళలు కష్టాలు ఎదుర్కొంటారు. వాళ్ళు ఎప్పటికీ ఓటుకు నోటు అనేది కాకుండా నిజాయితీ చేసి మన ఊరిని అభివృద్ధి చేయాలని ₹1 కూడా తీసుకోకుండా ఆ ఇచ్చే గ్రామ పంచాయతీ జీతం కూడా ఆ పంచాయతీకి ఇచ్చి ఎక్కడ సీఎం కేసీఆర్ వాళ్ళ ఊరు ఎట్లుందో అలా చేయాలని మా వెల్దుర్తిని ఆదర్శంగా, వెల్దుర్తి అంటే చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఏ నీరు, నిధులు, పొలాలు ఏది గాని, వాటర్ గాని ప్రతి ఒక్కటి మురికి మెయిన్ గా నీళ్లు, నిధులు, ఇండ్లు ఎవరైతే ఉన్నారో పూరెస్ట్ గుడిసెలు ఏది లేకుండా స్వచ్ఛ భారత్ అని ప్రధానమంత్రి ఏదైతే అంటుండో అది 100% జరిగేటట్టు మా అక్క చెల్లెలు సంఘాలలో ఉండి నేను సోషల్ వర్కర్ను గత ఎన్నో ఏళ్ల నుంచి. మొత్తం మీరు ఆ 5 మందిలో మీకు ఎవరు గట్టి పోటీ అనుకుంటున్నారు? గట్టి పోటీ మనకేందంటే ఇద్దరే ఉంటారు, 3 గారు. అందులో ఎవరైతే ఉన్నారో నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డా. మా పార్టీ నుంచే 3, టీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ, కాంగ్రెస్ పోటీగా మెయిన్ గా ఏంటంటే గాలి మోటారు ఉంగరం గుర్తుంటది. మీరుగా నాకు నేనే పోటీ అంతే. మహిళలు అందరు నా అండదండలు ఉన్నారు సార్. 2000 సంఘాలు ఉన్నాయి. ఇది గ్రామ పంచాయతీ మహిళలు పోటీ చేస్తున్న గ్రామ పంచాయతీ. ఎందుకోసం అంటే ఆ పోలింగ్ బూత్ నుంచి కొంచెం దూరం వరకు 100 మీటర్ల వరకు ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. ఇది ప్రశాంతమైన గ్రామమే, ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేని గ్రామమే. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అవి తీసుకున్నారు. అయితే నేను మొదటి ఫేజ్ లో చూసినప్పుడు 2వ ఫేజ్ లో చూస్తున్నది అంటే ఎన్నికల కమిషన్ తరఫున తీసుకున్న చర్యలు. ముసలి వాళ్ళు ఏమైనా వస్తే కనుక వాళ్ళ రావడానికి వెళ్ళిపోవడానికి ఒక వ్యవస్థను, ఒక చక్రాల కుర్చీకు దాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ 3 సహాయకులను కూడా ఏర్పాటు చేసిండ్రు. ఓట్లు వేయడంలో గుర్తుపట్టడంలో ఇబ్బంది అయితే కనుక ఆ గుర్తులు ఎక్కడున్నాయో చూపించేదానికి లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిండ్రు. దానికోసం ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసిండ్రు. మధ్యాహ్నము 1 గంట లోపు అంటే 12:50 లోపు పోలింగ్ కేంద్రంలోకి వస్తే కనుక అట్లాంటి వాళ్ళను 1 గంట వరకు అయినా సరే, ఆ 1 గంట లోపు 1 గంట 10 నిమిషాలు 20 నిమిషాలు అయినా సరే కొంత మినాయింపు అయినా సరే ఎవరైతే ఎన్నికల కమిషన్ వాళ్ళు గీసిన గీత దాటి లోపలికి వచ్చి కాంపౌండ్ లో ఉంటే గనక వాళ్ళందరితో ఓట్లు వేయిస్తామని చెప్తున్నారు. ఓటు ప్రతి ఒక్కరు వినియోగించుకున్నారు. ఉదాహరణకు ఎవరైనా వాళ్ళ ఐడి కార్డు మర్చిపోతాను, ఆధార్ కార్డు మర్చిపోతాను, దానికి సంబంధించి వెంటనే అధికారులకు కొండి వెంటనే తర్వాత బండి వ్యవస్థ కూడా కొన్ని ఈ కూడా ఏర్పాటు చేసిండ్రు. కార్డు మర్చిపోయిన ఉండడానికి ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు, అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఓటర్లకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇటు ఎన్నికల కమిషన్ తరఫు నుంచి జాగ్రత్తలు తీసుకుని అన్నిటికంటే కూడా ఎవరైతే పోటీలో ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులు, ఆ పోటీ అభ్యర్థులు ఆ ఓటర్లను ఈ నిమిషం వరకు ఈ రోజు వరకు కానీ ఈ గ్రామంలో నేను చూసింది. నేను కనీసం ఒక 40 నుంచి 50 మందితో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళతో మాట్లాడినా. వాళ్ళు చెప్తున్నది గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కానీ లేకపోతే కనుక మహిళలు పోటీ ఉన్న దగ్గర పలానా వ్యక్తి ఉన్నారు, మరి ఎవరో ఆ వ్యక్తి మనకు తెలియదు కానీ మహిళలు పోటీ చేస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఓటర్లకు కొంత కన్సర్న్ ఉంది. వీళ్ళకి ఓటు వేయాలని ఒక అభిమానం కూడా కనబడుతున్నది. బయట వాళ్ళు వారు పరిపాలన బాగా చేస్తామనుకుంటున్నారో కనుక సమస్యలు పట్టించుకుంటారో అనుకుంటున్నారా, కారణం ఏందో తెలియదు కానీ
మహిళలు పోటీ చేస్తున్న గ్రామాలలో మా ముగ్గురు నలుగురు ఐదుగురు పోటీ చేస్తే కనుక ఓటర్ల పార్టిసిపేషన్ చాలా ఎక్కువ. ఒకసారి మన కెమెరామెన్ అక్కడ చూపిస్తాడు. ఇక్కడ కొన్ని వందల మంది యువకులు ఇక్కడ నిలబడినారు. ఇట్లాంటి రోడ్లు ఈ ఊళ్ళో 2-3 రోడ్లు ఉన్నాయి. ఇట్లాంటి రోడ్లు ఈ ఊళ్ళో 2-3 ఉన్నాయి. 2-3 రోడ్లలో కూడా ఇట్లా ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఇవి ఇక్కడ 500 మీటర్ల వరకు డాంబర్ రోడ్ వస్తుంది. ఈ 500 మీటర్ల వరకు జనాలు ఇట్లనే ఉన్నారు. అంటే వివిధ గుర్తులకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు వీళ్ళందరూ. నా అటువైపున కూడా ఒకటి ఉంది. ఈ రోడ్, ఈ సిమెంట్ రోడ్, ఇది ఈ సీసీ రోడ్లో అటువైపు పోలింగ్ బూత్ కు అటువైపు ఉన్నది. అక్కడ కొన్ని వందల మంది నిలబడి ఉన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర జాతరనే జనాలు ఉన్నారు. జాతరలాగా వస్తున్నారు. ఓటును వినియోగించుకోవాలని, ఈ గ్రామ అభివృద్ధిలో తమ పాత్ర ఉండాలని చాలా బలంగా ఓటర్లు నమ్ముతున్నట్లు అర్థమవుతున్నది. దీని వల్లనే ప్రయోజనం దొరుకుతుందని వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన యువకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. సార్, ఏం పేరు మీ పేరు? పిన్నవరం శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఈసారి విమెన్ అయింది కదా మీ ఊరు. అవును. ఎవరు అంటే ఏ ఎజెండా మీ గ్రామం ఇస్తున్నది వాళ్ళకు? మేమైతే అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాము. గత 20 సంవత్సరాల్లో ఇరుకు రోడ్డు ఉండే ప్రధాన రహదారి డెవలప్మెంట్, డ్రైనేజ్, ఎవ్రీ గల్లీకి డ్రైనేజీ, ఎవ్రీ గల్లీకి సీసీ రోడ్లు, ప్లస్ అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్ళు, ఇతరత్ర సౌకర్యాలు. వెంకటేష్ గారు, చెప్పండి. ఈసారి కాబోయే సర్పంచ్ కి మీరు చెప్పే విషయం ఏంటి? దేని మీద దృష్టి పెట్టాలంటారు సర్పంచ్? అంటే పబ్లిక్ మొత్తం ఏంటంటే, ఇది గతంలో అయినా పార్టీ పెట్టి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫస్ట్ జెండా మోతుంది తోట నరసింహులు గారు. మీరు అవన్నీ చెప్పకండి. ఈ గ్రామంలో మీరు ఇస్తున్న ఎజెండా ఏమిటి సర్పంచ్ గారు చెప్పండి. సార్, అభివృద్ధి మొత్తం టోటల్ గ్రామంలో అభివృద్ధి, టోటల్ సీసీ రోడ్లు, గల్లీన డ్రైనేజీ, ISL బాత్రూమ్స్, వాళ్ళకి మొత్తం గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ టోటల్ అవన్నీ అభివృద్ధి చేయాలని. ఏం పేరు బాబు? నీ పేరు? పవన్. ఓటాకు వచ్చిందా నీకు? వచ్చింది. ఓటాకు వచ్చింది. ఈ గ్రామంలో ఈసారి మీకు ఏది ప్రధాన ఎజెండాగా ఒక యువకునిగా నీవు అనుకుంటున్నావు? నాకా యూత్ కి ఒక మంచి కమ్యూనిటీ హాలు, మళ్ళీ మంచి మోరీలు, స్టేడియము, ఇంకా క్రికెట్ స్టేడియము, మళ్ళీ ఇంకా ఈ చెత్త అంతా క్లీన్ చేయడానికి డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్. ఊర్లో చెత్త తొలగించట్లేదా? చెత్త మొత్తం తీసేయాలని చెప్తున్నా. స్వచ్ఛ భారత్ చేయాలి మొత్తం మీద. స్వచ్ఛ భారత్ చేయాలి. బాబు, ఏం పేరు నీ పేరు? తోట సంతోష్. తోట సంతోష్. ఏం చదువుతున్నావు? నేను బిజినెస్ చేస్తున్నాను. ఎట్లుంది వ్యాపారం? బాగానే ఉంది, పర్వాలేదు. వ్యాపారం బాగానే నడుస్తుందా? మీ గ్రామంలో అంటే మీరు ఫలానా సమస్యలు చాలా సంవత్సరాలుగా పరిష్కారం కాలేదు, ఆ సమస్య ఈసారి పరిష్కారం అయితే అనుకుంటున్నావా? కొందరు వ్యక్తులు గెలిస్తే సంస్కారం అవుతుంది అనుకుంటున్నాను, పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. రైట్, ఓకే. చారి గారు, చెప్పండి. మీ గ్రామంలో సర్పంచులు 5 మంది 6 మంది పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళల్లో మీరు ఈ గ్రామానికి ఒక ఎజెండా, ప్రధానమైన ఎజెండా, ఇది 20 ఏళ్ళుగా 30 ఊళ్ళో పని కాలేదని ఏమన్నా ఉందా? ఉంటే ఏముంది, ఎట్లా పరిష్కారం చేయాలంటారు? ఇట్లా పని అంటే ఇందాక చెప్పినట్టు, ఎందుకంటే చాలా మందికి గ్రామం నుంచి, ఎందుకంటే నువ్వు అన్నట్టు రోడ్స్ కానీ అవి కానీ కొంచెం చేయాలి. ఇంకేంటంటే లైట్స్ బిట్స్ మొత్తం ఫిట్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. కానీ ఈసారి మొత్తం మహిళలే ఉన్నారు కదా, మహిళలు చేయగలరు అనుకుంటున్నారా? మహిళలు అంటే మహిళలు ప్రతి ఒక్క అనుకుంటే సాధ్యం. ఇప్పుడు మహిళతో కూడా అనుకుంటే అయితే కదా సార్, మహిళ కూడా ప్రతి ఒక్క మహిళతో కూడా మహిళలను కూడా తక్కువ చేయదు ఇవ్వాలి. రేపు కూడా మహిళతో అనుకుంటే కూడా చాలా పనులు కూడా మహిళలు చేస్తారు కదా. మహిళతో కానీ అటువంటి వాళ్ళు సీట్లు కూడా మహిళలకు ఇవ్వరు కదా. అవునవును, మహిళలకు ఇవ్వండి, మహిళ కిందకి ఇస్తారు సీట్లు. ఓకే రెహనా, ఇది వెల్దుర్తి గ్రామ పంచాయతీ పోలింగ్ సంబంధించిన వివరాలు ఇవి. రెహనా. ఓకే బుచ్చన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.